అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా మీకు సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ కూడా లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం, లలితా సహస్రనామాలు కానీ, లలితాదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ మొదలైనవి చేసుకోవడం, అలాగే అమ్మవారి దేవాలయ సందర్శన చేయడం మొదలైనవన్నీ కూడా మీకు అన్ని రకాలుగా వృద్ధి పొందడానికి అవకాశం ఇస్తుంది. కనుక ఆ విధానమైన కార్యక్రమాలు చేసుకోవడానికి, అలాగే అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయ సందర్శన కూడా చేసుకోవడం అనేది అనుకూలత. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకుంటే ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలను చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వారికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే తమ వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశలు, అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులకి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. కనుక గోచారీత్యా చెప్తున్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ గోచారీత్యా సమస్యల్ని అధిగమించడానికి ఏ రోజు చెప్తున్నా ఆ రోజు పరిహారాలు లాంటివి చేసుకున్నా, లేకపోతే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించినా అది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనకు కావాల్సిన శ్రద్ధాభక్తి. కనుక మీరు మీ వ్యక్తిగత దైవాన్ని అన్నా ప్రార్థించుకోండి, లేకపోతే ఈ రకంగా చేయండి. ఏది చేసినా మీకు అనుకూలతలు, మానసిక స్థిరత్వం, స్థిమితం అనేది ఏర్పడతాయి. అన్ని విధాలు అధిగమించి ముందుకు వెళ్ళడానికి, సమస్యలని సాధించుకోవడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించుకోవాలి. నమస్కారం.